దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసింది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ మేనిఫెస్టో గతంలో నవరత్నాల కంటే మెరుగ్గా టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో 6 పథకాల కంటే ప్రయోజనకారిగా రూపొందించడానికి జగన్ తుది మెరుగులు దిద్దుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ నెల 20న తన మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పథకాలు ఏ వర్గాలకు ఉపయోగకారిగా ఉంటాయో అన్నదానిపై మా ఇన్పుట్ ఎడిటర్ షరీఫ్ వివరాలు అందిస్తారు. చెప్పండి షరీఫ్, వైసీపీ ఈ నెల 20న విడుదల చేయనున్న మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? అర్జున్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోపై ప్రస్తుతం దృష్టి సారించారు. దీనికి తుది రూపాన్ని ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయిందంటున్నారు. దీనిపై వైఎస్ జగన్ ఆమోదం తెలిపాల్సి ఉందని తెలుపుతున్నారు. డ్రాఫ్టింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని, దీన్ని మంగళవారాల్లో ఈ పనులు పూర్తవుతాయని కూడా అంటున్నారు. ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉండొచ్చని సమాచారం. నవరత్నాల తరహాలోనే సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతుల, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్టు చెబుతున్నారు. రైతులకు రుణమాఫీని జగన్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణాలను కొనసాగించడం, యువతకు ఉద్యోగాల కల్పనపై కొన్ని స్పష్టమైన హామీలు ఉంటాయనేది సమాచారం.